వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని పార్నపల్లి గ్రామంలో టీటీడీ కళ్యాణ మండపంలో ఏపీఎం రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి మహిళలు భారీ ఎత్తున హారతులతో పూల వర్షంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలకు 99% నెరవేర్చాలని తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి వాటిలో ఒకటి కూడా నెరవేర్చకుండా మోసగించిన చంద్రబాబు పాలన అంటూ మహిళలను ఎమ్మెల్యే గుర్తు చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి మహిళలందరూ ఒక్కసారే తేడాలు గమనించి మంచి చేశాం అంటేనే ఓటు వేయండి అని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆసరా లబ్ధిదారులతో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి వైఎస్ఆర్ ఆసరా పథకంలో భాగంగా బండి ఆత్మకూరు మండలానికి సంబంధించిన లబ్ధిదారులకు మంజూరు అయినటువంటి 4,92,60,804 అక్షరాల 4,92,60,804 రూపాయలు చెక్ని లబ్ధిదారులకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో శిల్పా భువనేశ్వర్ రెడ్డి, ఎంపీపీ సంజీవ్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకట్రామరెడ్డి, ఎంపీడీఓ విజయరావు, తహసీల్దార్ సుమతి, వైఎస్ ఎంపీపీలు రాగాల వెంకటరమణ, మంతల మధురాణి, జీసస్ కన్వీనర్ పుల్లారెడ్డి, సర్పంచ్ షబ్బీర్, రామలింగేశ్వర్ రెడ్డి, విక్రమ్ సింహ నాయక్, కొంగీసా శివశంకర్, భూమా రఘునాథ్ రెడ్డి, దూదేకుల మౌలాలి, మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అక్క చెల్లెములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన మా అక్కయ్యలందరికీ మా అక్క నమస్కారాలు. ప్రతిదీ సీఎం సార్ ఏదైతే చెప్పినాడో ప్రతిదీ మనకు అందించినాడు. ఏ లోటు లేకుండా అందరికి చేసినాడు. చంద్రబాబు సార్ సరిగా కాబట్టి అటువంటి దుర్మార్గులకు కృత్యవాదులకు నిలబడిస్తే మీరు కూడా తప్పు చేసిన వాళ్ళే. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనం ఇంకా మంచి రోజులు వస్తూ ఉన్నాయి. ఈరోజు గ్రామాల్లో చూడండి, సచివాలయాలు ఎంత ప్రమాణంగా, ఈరోజు రైతు భరోసా, రైతులకు ఏదైనా మందులు మార్పులు కావాలన్నా, లేకపోతే కంపెనీ ఎరువులు కావాలన్నా, ఎరువులు విత్తనాలు కావాలన్నా, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయం ఈరోజు సచివాలయం ఆడికి పోవాలో తెలియకుండా, ఎవరిలో పోవాలో తెలియకుండా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి సచివాలయాలు వచ్చాయి. హాస్పిటల్ చూసుకోవాలంటే ఈరోజు తెగనన్న చూసారు మీరు అద్భుతంగా మీ గ్రామం వచ్చి మీ బీపీ, మీ యొక్క షుగర్ అన్ని చెక్ చేసి ముసలిలకు అన్ని రకాలుగా హాస్పిటల్ పెట్టి మీ ఊరికే వచ్చి హాస్పిటల్ బ్రహ్మాండంగా మీరు శ్రద్ధ తీసుకున్నా జగన్ కావాలా అబద్ధాలు చెప్పి చంద్రబాబు కావాలని అడుగుతా ఉన్నా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరికి వచ్చినా వినండి తప్ప ఇక్కడ విని ఇక్కడ వదిలేయండి. ఎత్తిస్తామని సాధుకున్నా మాకు ఇచ్చిన దాంతో మా జగన్ ఉన్నాడు, మా శిల్పన్న ఉన్నాడు, అవతల గారు మాకు సాయం చేస్తారు. మీ సాయం నాకు చేరు వాడుతున్నారా ఏదో 5,000 జగన్మోహన్ రెడ్డి మొత్తం డబ్బుల పది పెడతా ఉన్నారు, పనులు రాకుండా చేస్తా ఉన్నారు, దేశాన్ని నాశనం పెడతా ఉన్నారు, రాష్ట్రాన్ని అధోగతి పాలేసి పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి దయచేసి మీరు ఎవరికైనా బ్యాంకులు అభ్యాక వెనక్కి కడతారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు, ఉచిత గ్యాసులు అంటున్నారు, ఉచిత బస్సులు అంటూ ఉన్నారు. ఉచిత బస్సులు అంటే మీరు కూడా అడిగి వెళ్తారు, శ్రీశైలం పోతారు, ముస్లాంలో వెళ్తారు. 3 రోజులు రాలేదు బస్సులు ఉంటాయి కదా అంత తిరగడానికి. పోయి ఈరోజు ఏమైతే ఉంది, బస్సులలో పోయి తిరిగి 10,000 బస్సులు ఉంటే 5,000 బస్సులు పోయి 1000 బస్సులు పెడితే గంటకు వచ్చేది 4 గంటలకు వస్తాయి. అప్పుడు సీరియల్ తెచ్చుకుని ఆడడానికి కాడ వస్తే అమ్మ ఆఫీస్ బస్సు ఎక్కినామని ఊరు అడుగుతా ఉన్నాడు. సీరియల్ తెచ్చుకొని వచ్చి మొత్తం సీరియల్ పోగలేదు తెలంగాణ. ఎక్కడ చూసినా అవన్నీ కూడా కొట్లాడుకోవడం యుద్ధం జరుగుతూ ఉంది. బస్సులలో సీట్ల కాడ కోసాట. ఆ విధంగా మనకు ఇటువంటి నాయకులు కావాలన్నా మనకు వాలంటీర్ రాడు, వాలంటీర్ అయిపోయి మరి వాళ్ళు పెన్షన్ కావాలంటే, అమ్మఒడి కావాలంటే ఎవరు కూడా ఎడుకోవాలి. ఈరోజు వాలంటీర్ వస్తా ఉన్నాడు కాబట్టి అత్త మన పిల్లలు బడి పంపిస్తారు. ఇప్పుడు ఈ సంవత్సరం మీకు 2-3 నెలలు పడుతుంది అని చెప్తా ఉన్నాడు మనకు వచ్చి, సంబంధమే లేకుండా. లేకపోతే మీ ఊళ్ళో ఒక నాయకుడు పట్టుకో సాయం చేస్తా ఉన్నప్పుడు వాలంటీర్ కావాలా మీకు? వాలంటీర్లు కావాలా కావాలని వాళ్ళు చేతులెత్తది మిగతా సగం తినారు వద్దని మార్పిస్తారు. చూడండి పెళ్లి నీళ్ళు
అన్ని రకాలైన శిల్పాలను మీతో తోడుగా ఉండగా మళ్ళా దసమా అందుకే మా కష్టం నమ్మకం నాకు ఎప్పుడైనా శిల్పాల జాతర ఆడలు ఏదైనా మీటింగ్ పెట్టానంటే మా ఆడవాళ్ళ జాతర మా శిల్పల జాతర. అందుకే మీరు గుర్తుపెట్టుకోవాలి, మోసం 50 రోజుల ఎలక్షన్లు ఉన్నాయి. ఏమాత్రం పొరపాటు చేస్తే మీ పొయ్యి మీరు తీసుకునేట్టే, మీ గుంత మీద తీసుకునేట్టే ఆశపడి వాళ్ళు ఏదో చెప్తారు, రేపు ఉచిత వస్తున్నారు, 3 సిలిండర్లు అంటారు, లేకపోతే పెన్షన్ 5,000 చేస్తారంటారు. సగం మంది మీకైతే 6,000 3,000 సగం చేస్తే 6,000 పెన్షన్ చంద్రబాబు నాయుడు చేసే పనులు అవి ఉన్న వాళ్ళు పోగొట్టుకుంటారు, వాళ్ళని రారు. కాబట్టి పొరపాటు కూడా మనం ఏమాత్రం పొరపాటు చేస్తే తెలుసు తెలియక చేస్తే మీరే కాదు అందరూ మురుగుతారు, మీరు మురుగుతారు, నేను మురుగుతాను, అందరూ మురుగుతాం. మళ్ళీ పాత రోజులు వస్తాయి. మనకి మంచి అవకాశం ఇచ్చి రాత్రి బిడ్డ ఆశ్రయించిన 26,000 కోట్ల రూపాయలు ఇచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారిని పాదాభిషేకంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దగ్గరకు మా దగ్గరకు సార్ ముందుకు రండి.